రూపాయి కిలో బియ్యం అనే పథకం తలుచుకోగానే ఇదే ₹2 కిలో బియ్యం అన్నటువంటిది ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఆ తర్వాత రూపాయికి ఇచ్చారు, అంటే అప్పట్లోనే ₹1.90 ఇచ్చారు, ఆ తర్వాత కాలంలో రూపాయికి ఇచ్చారు, ఇప్పుడు ఫ్రీ బియ్యం. కానీ ఆ పథకం పేరుని ఎన్టీఆర్తో గుర్తు తెచ్చుకోవడం అనేటటువంటిది మనకి మీడియా పరంగానూ అలవాటైపోయింది, పబ్లిసిటీ పరంగా కూడా అలవాటైపోయింది. అందులో పార్ట్లో అప్డేటెడ్ అనినే అంటారు. అట్లా ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అనేటటువంటిది 108 అనేటటువంటిది రాజశేఖర్ రెడ్డి పేరు అట్లా గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు పెట్టినా ఇంకే పేరు పెట్టినా సరే రాజశేఖర్ రెడ్డి అనేటటువంటిది గుర్తుండిపోతుంది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు, అంటే అమ్మ క్యాంటీన్ తమిళనాడైనా ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు గారు. ఆ అన్న క్యాంటీన్ చూసినప్పుడు తర్వాత ఎవరు పెట్టినా సరే బాబు గారి పేరే గుర్తుండిపోతుంది. అలాంటి పేరే ఇప్పుడు ఇంకొక దాంట్లో కూడా గుర్తుంటుంది. బస్సులు ఫ్రీ ఇవ్వడం కర్ణాటకలో ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు ముందు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ధైర్యంగా అమలు చేస్తున్నారు చంద్రబాబు. అది సాధ్యం కాదు అని భయపెడుతున్నా సరే ఆయన ముందుకే వెళ్తున్నారు. నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఇంద్ర, వెన్నెల, అమరావతి బస్సుల్లో అయితే ఉండదు. మిగతా బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉంటుంది. దాదాపు 74% బస్సులు అయ్యే ఉన్నాయి అన్నటువంటి చెప్తున్నారు. బస్సులు ఫ్రీ అన్నటువంటిది మాత్రం బాబు గారి పేరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. రేపు తీసేసినా గుర్తుంటుంది, ఉంచినా గుర్తుంటుంది.